బ్రేకింగ్ న్యూస్ వజ్రాల వ్యాపారి మొహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యారు. అతన్ని అప్పగించాలని ఇటీవల భారత్ కోరింది. సిబిఐ అభ్యర్థన మేరకు ఆయన్ను శనివారం బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. 13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మొహుల్పై అభియోగాలున్నాయి. 2018లో ఆరోపణలు వెలువడిన అనంతరం చోక్సీ నీరవ్ మోడీలు భారత్ను విడిచి పారిపోయారు. నీరవ్ మోడీ ప్రస్తుతం బ్రిటన్ జైల్లో ఉన్నాడు. స్కామ్ ఆరోపణలతో చోక్సీ ఆంటిగ్వా బార్బుడాకు వెళ్ళక నీరవ్ మోడీ లండన్కు వెళ్లాడు. ఇద్దరిని భారత్కు రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇటీవల ఇండియా పర్యటనకు ఆంటిగ్వా బార్బుడా విదేశాంగ మంత్రి ఈపీ చెడ్ గ్రీన్ వచ్చారు. అప్పుడు ఆయన మొహుల్ చోక్సీ ప్రస్తుతం తమ దేశంలో లేరని, వైద్యం కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలిసిందన్నారు. చోక్సీ తమ దేశ పౌరుడేనని పేర్కొంటూ ఆయన్ను అప్పగించే విషయంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలోనే చోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని గత నెల అక్కడి ప్రభుత్వం ధృవీకరించింది. ఆ దేశ జాతీయురాలైన తన సతీమణి ప్రీతి చోక్సీ సాయంతో 2023 నవంబర్లో అతడు ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందినట్లు సమాచారం. ఈ కార్డు ద్వారా కొన్ని షరతుల కింద జీవిత భాగస్వామితో కలిసి బెల్జియంలో చట్టబద్ధంగా ఉండొచ్చు. దీనికోసం ఆయన తప్పుడు పత్రాలు ఉపయోగించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇక చోక్సీ ఇప్పటికీ భారత పౌరసత్వాన్ని వదులుకోలేదు. ఇక వజ్రాల వ్యాపారి చోక్సీ అరెస్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, సాటర్డే రోజు బెల్జియంలో చోక్సీని అరెస్ట్ చేశారు. దాదాపు 14,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి ఇప్పుడే ఫ్రాడ్ చేసినటువంటి పరిస్థితుల్లో అప్పటి నుంచి పరాడుతున్నటువంటి చోక్సీ ఎట్టగలికి బెల్జియం పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అతని పైన ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్స్ కూడా ఉన్నాయి. ముంబై కోర్టులో గతంలో 2018 మే 23న ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. తర్వాత 2021 జూన్ 15వ తారీఖున కూడా ఒకటి ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అప్పటి నుంచి కూడా బెల్జియం ప్రభుత్వంతో ఈ మొత్తం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతున్నది. ఎందుకంటే నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఒకటి కాదు 2 కోట్లు, దాదాపు వేలాది కోట్ల రూపాయలకు సంబంధించి ఫ్రాడ్ కాబట్టి దాంతో పాటు నీరవ్ మోడీతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అతనితో బంధువు కాబట్టి ఇద్దరు కలుసుకుని మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు ఫ్రాడ్ పాల్గొన్నారనేది కూడా ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా వాళ్ళు దేశం విడిచి పారిపోయారు. కొన్ని రోజులు ఇటు స్విట్జర్లాండ్ లో మెడికల్ ట్రీట్మెంట్ కోసం క్యాన్సర్ రకరకాల ట్రీట్మెంట్ తీసుకున్నారు. తర్వాత ఇవి ఎక్కువగా అతను బెల్జియంలోనే అతను ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో 2018 నుంచి కూడా అనేక రకాలుగా కూడా భారత ప్రభుత్వం ఇండియాకి తీసుకొచ్చేందుకు చోక్సీ కోసం అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే ఈడీ కానీ అలాగే సిబిఐ కానీ ఈ $multi-billion ఫ్రాడ్ సంబంధించిన కేసులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించినప్పుడు అనేక మంది కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత వీళ్ళపైన కేసులు నమోదు చేసింది. సో అప్పటి నుంచి కూడా రప్పించడానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అలాగే ఈ చోక్సీకి చెందినటువంటి గీతాంజలి జెమ్స్ అలాగే ఇంకా చాలా మంది కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీలన్నీ కూడా ఈ ఫ్రాడ్ లో కొలుడైనట్టుగా అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఈ గీతాంజలి జెమ్స్ సంబంధించిన కంపెనీ యొక్క ఆర్థిక వ్యవహారాలు ఎంతో ఇప్పటికే పూర్తి స్థాయిలో సీజ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో దాంతో పాటు ఇప్పటికే లెటర్స్ LOUs కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. దాంతో పాటు ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ కూడా వాళ్ళతో తీసుకున్న నేపథ్యం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన కంపెనీలు ఇతర దేశాల నుంచి కూడా ఏమన్నా లావాదేవీలు జరిపినా లేకపోతే కార్యకలాపాలు జరిపినా కూడా పూర్తిగా వాటితో కూడా బంజాబ్ గతంలో కూడా ఇప్పటికే ఆర్డర్ కూడా ఇచ్చినప్పుడు నేపథ్యం కనబడుతుంది. సో ఎట్టగలికి PNB బ్యాంక్ లోన్ ఫ్రాడ్ అయినటువంటి ఈ చోక్సీ ఇండియాకి రాబోతున్నారు. సో ఇండియా వచ్చిన తర్వాత దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రాసిక్యూట్ చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రానా.